ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్క ఏం తప్పు చేసిందని? ఏం తప్పు చేసిందో నీకు తెలీదా? మరి జీవితం కోల్పోయేంత శిక్ష వేస్తాడా బావా ఆ దేవుడు? అవునను, వేస్తాడు. మనం చేసిన కర్మ మనకు 100% తిరిగొస్తుంది. అది ఎవరైనా సరే అనుభవించాల్సిందే. అప్పుడు చేసిన పాపాలు కొన్నైనా పోతాయి. లేదు బావా, అక్కకి శిక్ష వేసింది ఆ దేవుడు కాదు. మరి ఎవరు? నువ్వే అక్కకి శిక్ష వేశావు. నేనా? అవును బావా, నువ్విప్పుడు అక్కతో కలిసుంటే అన్ని సర్దుకుంటాయి. అక్క కూడా మామూలు మనిషి అయిపోతుంది. అది అసాధ్యమను. అయినా మీ అక్క నా వల్ల బాధపడట్లేదు. తను ఇంతకు ముందు చేసిన పాపాలు, నేరాలు ఇప్పుడు తెలిసి బాధపడుతుందను. దానికి శిక్ష అనుభవిస్తుందిగా. అను, మనం పోగొట్టేసిన వస్తువు మనకి దొరకాలంటే అంత తేలిక కాదు. నన్ను మీ అక్క అవసరం లేదని విసిరేసింది. ఇప్పుడు నా విలువ తెలుసుకొని కావాలి అంటే నేనంత ఈజీగా ఎలా ఒప్పుకుంటాను? అందుకే మన దగ్గర ఉన్న వస్తువు విలువేంటో మనం ముందు తెలుసుకోవాలి. దాన్ని పడేయాలా, పెట్టుకోవాలా, దాచుకోవాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని ఒక్కసారి విసిరేసుకున్న వస్తువు మళ్ళీ కావాలి అంటే దొరకదను. పోస్తుంది. అసలు నేను బ్రతికే అవకాశం ఉందా? ఇలాగే కంటిన్యూగా పెయిన్ వస్తాయి. ఖచ్చితంగా చనిపోతాను, అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను బ్రతికున్నన్ని రోజులు ఇంట్లో అందరితో సంతోషంగా ఉండి హాయిగా చనిపోతాను. నాకు ఆ దేవుడు ఇన్నాళ్లే ఉండమని రాసి పెట్టాడు. శృతిని కూడా వచ్చేయమని చెప్పాలి. హలో మేడం, గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, శృతికి కొన్ని రోజులు లీవ్ కావాలి. ఎందుకు మేడం? ఏం లేదు మేడం, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. తను నా దగ్గర ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. తనకి ఇంకొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఎగ్జామ్స్ టైంకి నేను శృతిని పంపిస్తాను. తను ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను చదివిస్తాను. సరే మేడం, మీ ఇష్టం. తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. ఓకే మేడం.
మనకొచ్చిన కష్టానికి ఇక్కడే పరిష్కారం దొరుకుతుంది. అక్షర ప్రాణాలని కాపాడాలనే మన ఆశయానికి ఇక్కడే చేయూత లభిస్తుంది. తనని ప్రాణాపాయ స్థితి నుంచి మామూలు మనిషిని చేయడానికి ఇక్కడే దారి దొరుకుతుంది. ఎలా బావా? ఏ నమ్మకంతో నువ్వింత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? పద చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లావణ్య. లావణ్య, మన డాక్టర్స్ అందరినీ ఇమ్మీడియట్ గా కాన్ఫరెన్స్ రూమ్ కి రమ్మని చెప్పు. అలాగే సార్. పదను. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఇమీడియట్గా రమ్మని చెప్పారు? ఏమైనా ప్రాబ్లమా? ఎస్, మనకొక ప్రాబ్లం వచ్చింది. దాని నుంచి మనం ఎలా బయటపడాలో ఇప్పుడు మీరు అక్షర హాస్పిటల్కి ఎంత అండగా ఉంటారో నేను చూడాలనుకుంటున్నాను. ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. అది మీ అందరికీ తెలిసిందే. మన హాస్పిటల్స్ ఎండి అక్షర్ గారికి 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్కి కూడా తన బాడీ సహకరించట్లేదు. ఇప్పుడు అర్జెంటుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అందుకోసం మనకొక డోనర్ కావాలి. ఖచ్చితంగా ట్రై చేద్దాం సార్. మనకి తెలిసిన అన్ని హాస్పిటల్స్కి మీరే పర్సనల్గా కాల్ చేయండి. వీలైతే పర్సనల్గా వెళ్ళి కలవండి. ఏ అవకాశాన్ని అంత తేలిగ్గా వదిలేకండి. ఖచ్చితంగా ఈ రోజు నుంచే మేము అదే పనిలో ఉంటాం. అక్షర గారికి ఎలాగైనా డోనర్ని వెతికి పట్టుకున్న బాధ్యత మాదే సార్. ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచే మీరంతా ట్రై చేయండి. ఇది ప్రొఫెషనల్ గా ఒక డ్యూటీగా భావించకండి. మీ ఇంటి సభ్యురాలిగా మీ అక్క అని భావించి తన కోసం ట్రై చేయండి. మా నాన్నగారు, మా బావగారు, మా అక్క మిమ్మల్ని ఏనాడు బయట వ్యక్తులుగా చూడలేదు. ఈ అక్షర హాస్పిటల్స్ నిలబడాలి అన్నా, మా అందరి ప్రాణాలు ఉండాలి అన్నా, మా అక్క బ్రతకాలి. దయచేసి సహకరించండి. మేడం, కష్టంలో ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళు మన కోసం ఎంతగా నిలబడతారో మనకు తెలుస్తుంది. అక్షర గారికి మేమంతా అండగా ఉంటాం. ఏమీ జరగనివ్వం. ఆ బాధ్యత మాదే. ష్యూర్. ఇప్పటి నుంచి మీరు ఆ పనిలోనే ఉండండి. థ్యాంక్ యూ. యూ కెన్ లీవ్. అలాగే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అను, నేను చెప్తున్నాను కదా, అక్షరకి డోనర్ ఖచ్చితంగా దొరుకుతారు. దొరకాలి అనే కనిపించే మనుషుల్ని, కనిపించని దేవుణ్ణి కూడా కనికరించమని కోరుకుంటున్నాను బావా. సరే, పద. అక్షర, నీ హెల్త్ ఎలా ఉంది? శ్రావ్య, ఇన్నాళ్లకు నేను గుర్తొచ్చానా? సారీ అక్షర, నీ కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయని నేను విన్నాను. నేను విన్నది నిజమేనా? చెప్పక్షరా. శ్రావ్య, నేను లైఫ్లోనూ ఫెయిల్ అయ్యాను, వైఫ్గాను ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. అంతే. టైంకు టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో. నువ్వేమీ భయపడకు అక్షర, అర్థమైందా? అదే పనిలో ఉన్నాను. సరే, ఉంటాను. అమ్మా, శృతి. ఎలా ఉన్నావు శృతి? నేను బానే ఉన్నానమ్మా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఏం లేదు, నేనే వేడవట్లేదు. లేదమ్మా, నీ కంట్లోంచి కన్నీళ్ళు అలాగే వస్తున్నాయమ్మా. ఇవా, నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఒక్కసారిగా నువ్వు కనిపించేసరికి ఆనందంతో వస్తున్నాయి అంతే. మమ్మీ చెప్పిందమ్మా, నువ్వు స్కూల్కి కాల్ చేసి